దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి ఈ తేజ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని మీ గృహంలోనికి తీసుకుని రావడానికి ప్రభు కలుగజేసిన అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రేపటి దినాన మంచి శుక్రవారాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఈ ఆదివారము ఆయన పునరుత్థానమును గుర్తు చేసుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ల సందర్భంగా యేసుక్రీస్తు శిలువ ప్రేమను మరింతగా మనం జుర్రుకోవాలని, మరింత జయ జీవితాన్ని మనం జీవించినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని, ఆయన పునరుత్థానపు శక్తిని పొంది ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మన ప్రభు సజీవుడు, ఆయన తిరిగి లేచినవాడు, ఆయన త్వరలో రారాజుగా రాబోతున్నవాడు అన్న సంగతిని మనం ప్రకటించాలి. గెత్సెమని తోటలో ఆయన సకల మానవుల యొక్క పాప భారమునంతా భరించి ఆయన చెమట గొప్ప రక్త బిందువు వలె క్రింద పడినట్లు వేదన పడి మన కొరకు ప్రార్థించాడని, ఆ రాత్రి యూదా ఇస్కారియోతు ముద్దు పెట్టుకుని ఆయన్ని అప్పగించాడని, ఆ భటులు యేసుక్రీస్తును కిద్రోను వాగు దాటించి కయప ఇంటికి చేర్చారని, అక్కడ అన్యాయపు తీర్పు తీర్చబడిన ప్రభు గోతిలో పడవేయబడి ఆయన ముఖం మీద గుద్ది అపహాసము చేసి ఆ సైనికులు ఆయనను హేళన చేశారని, అక్కడ నుండి ప్రభువును పిలాతు దగ్గరికి పంపాడని, పిలాతు హేరోదు దగ్గరికి పంపాడని, తిరిగి పిలాతు దగ్గరికి ప్రభువు తీసుకురాబడినప్పుడు ఆయనకు కొరడా శిక్ష విధించారని, 1 తక్కువ 40 దెబ్బలు ఆయనను కొట్టినప్పుడు ఆయన వీపంతా రక్తశకమైందని, ఆయన పొందిన దెబ్బల వలన ఈరోజు మనకు స్వస్థత కలిగినట్లుగా ఆయన మన అవమానాన్ని, మన శిక్షను, మన దోషాన్ని భరించాడని మనం ధ్యానించి ఉన్నాం. ఆ తరువాత గబత్తా అనే రాళ్ళు పరిచిన స్థలములో ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడని, ఆయన భుజముల మీద భారమైన సిలువను పెట్టినప్పుడు ఆ గబత్తా నుండి గొల్గోతో వరకు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడని, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్న ప్రవచనము నెరవేరునట్లుగా వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల మానవుల యొక్క పాప భారమును ఆయన శిలువ రూపములో భరిస్తూ ఆ పాపానికి ప్రాయశ్చిత్తము చేయునట్లుగా ఆ గొల్గోతో లేక కల్వరి అనబడే ఆ కొండకు ఆయన చేరాడని మనం గమనించి ఉన్నాం. గొల్గోతో అనే హీబ్రూ పదానికి కపాల స్థలము అని అర్థమని, గ్రీకు పదమే కల్వరని, పుర్రె ఆకారములో ఉన్న ఆ కొండ మీద యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని, ఆదాము సమాధి అక్కడే ఉన్నదని చరిత్ర చెప్తూ ఉంది. న్యాయపు తీర్పు తీర్చబడిన ప్రభువు రాళ్ళు పరిచిన స్థలముగా ఉన్న గబత్తా అనే స్థలము నుండి ఆయనను సిలువ వేసిన కొండైన గొల్గోతో వరకు ఆ భారమైన సిలువను మోస్తూ వెళ్ళిన దారిని వయా డొలరోసా అన్నారు. వయా అంటే వే, డోలరోసా అంటే సారో అనే అర్థం వచ్చే ఆ పదాలు వే ఆఫ్ సారో అన్న ఆ దారిని, దుఃఖదారి అని పిలువబడిన ఆ దారిని 14 స్టేషన్స్గా విభజించారు. మొదటి స్టేషన్లో ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడని, రెండవ స్టేషన్లో ఆయన భుజముల మీద సిలువను పెట్టారని, మూడవ స్టేషన్లో ఒక సైనికుడు ఆయన్ని తోసివేసినప్పుడు క్రింద పడిపోయాడని,
4వ స్టేషన్లో ఆయన తల్లి అయిన మరియ వచ్చి ఆయన ముఖమునున్న చెమటను తుడిచి పరామర్శించిందని, 5వ స్టేషన్లో కొండ ఎక్కే భాగములో కురేనీయుడైన సీమోను ఆ సిలువను మోయడానికి బలవంతం చేయబడ్డాడని, 6వ స్థలములో రక్తసికమైన ఆయన ముఖమును తెల్లని వస్త్రముతో అద్దినప్పుడు ఆ ముఖరూపము ఆ వస్త్రం మీద ముద్రించబడిందని, 7వ స్థలములో ఆయన మరొకసారి క్రింద పడిపోయాడని, 8వ స్థలములో ఆయన ఏడుస్తూ ఉన్న స్త్రీలను చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకును మీ కుమార్తెల నిమిత్తమును ఏడుబుడి అని చెప్పాడని, 9వ స్థలములో ఆయనకు ఏ మాత్రము శక్తి లేని వారిగా కొండ మీదకు వెళ్ళిన సమయంలో ఆయన 3వసారి క్రింద పడిపోయాడని, 10వ స్థలములో ఆయన అంగీ తీసివేయబడిందని, 11వ స్థలములో ఆయన కాళ్ళల్లో చేతుల్లో క్రింద పడుకుండబెట్టి మేకులు కొట్టారని, 12వ స్థలములో ఆయనను ఆ గొల్గోతో కొండ మీద సిలువ వేశారని, 13వ స్థలములో ఆయన సిలువ మీద నుండి మరణించిన తరువాత క్రిందకు దింపి ఆయన శరీరాలకు సుగంధ ద్రవ్యాలు పూశారని, 14వ స్థలములో ఆయనను అరిమతయి యోసేపు తన కొరకు సిద్ధపరిచినటువంటి సమాధిలో ఆయనను ఉంచాడని, వయా డొలరోసా అనే మార్గములో జరిగిన సంభవాలను ఈనాటి చరిత్ర చెబుతూ ఉన్నది. యేసుక్రీస్తు శిలువలో మరణించటం సత్యమని, ఆయన శరీరము సమాధిలో పెట్టటము సత్యమని ఇంతవరకు మనం విన్నాం. అంతటితో యేసుక్రీస్తు కథ ముగిస్తే ఈనాడు క్రైస్తవత్వానికి జీవమే లేదు. యేసుక్రీస్తు చరిత్ర అందరి వలె మరణించి సమాధి చేయబడటంతో ముగిస్తే ఈరోజు క్రీస్తులోని ప్రత్యేకతే లేదు. అయితే యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన దేవుడిగా ఉన్నాడని, నిజమైన దేవుడిగా ఉన్నాడని, 10,000 మందిలో గుర్తించగలిగిన వాడిగా ఉన్నాడని, ధవళవర్ణుడని, రత్నవర్ణుడని, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని, పైనుండి వచ్చినవాడని, మొదటివాడిని నేనే, కడపటివాడిని నేనే, జీవించువాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిలో సదాకాలము నేను జీవించుచున్నానని ప్రభు చెప్పిన మాటల యొక్క అర్థాన్ని మనం గుర్తిస్తే, సమాధిలో పెట్టబడిన ప్రభువు 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు అన్న సంగతిని మనం గ్రహించగలుగుతాం. రేపు గుడ్ ఫ్రైడే అంటారు, మంచి శుక్రవారము, శుభ శుక్రవారము. యేసుక్రీస్తు మరణించిన రోజు మంచి శుక్రవారం ఎలా అవుతుంది, శుభ శుక్రవారం ఎలా అవుతుంది అని మీరు అడగొచ్చు. అనేకుల పాపముల కొరకు ఒకరు పరిహారము చేయుట మంచిది, అనేకులు చనిపోవుటకు బదులు అందరి కొరకు ఒకరు చనిపోవటము మంచిది. మరణము ద్వారా మరణ బలము గల సాతానును జయించుటకు యేసుక్రీస్తు రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై ఉన్నాడని, ఆయన మరణము ద్వారా మరణమే మరణించిందని మనం గ్రహిస్తే అది మంచిదే కదా. మరణించిన రోజు మంచిది కాదా? మరణం మానవుని మీద అధికారం చలాయించకుండా మరణం నాశనం చేయబడుట మంచిదే. ఆయన మరణము ద్వారా మనకు శుభము కలుగుతుంది, మేలు కలుగుతుంది, జీవము కలుగుతుంది అని గుర్తించినప్పుడు అది శుభ శుక్రవారమే. అయితే యేసుక్రీస్తు మరణము కంటే మించిన గొప్ప విషయం ఏంటంటే, ఆయన 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. నీవు దేవుని కుమారుడువా అని ఆనాడు పరిసయ్యులు అడిగినప్పుడు, ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3వ దినమున తిరిగి నేను లేపుదును అని ప్రభు అన్నాడు. అనేక సంవత్సరములు కట్టబడిన ఈ ఆలయాన్ని పడగొడితే తిరిగి నీవు 3 రోజుల్లో లేపగలవా అని ప్రశ్నించారే గాని, ప్రభువు తన శరీరం అనే ఆలయాన్ని గురించి వారితో మాట్లాడుతున్నాడని, మన శరీరము దేవుని ఆలయముగా ఉన్నదని, యేసుక్రీస్తును వారు సిలువ వేసినప్పుడు ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేస్తాడు అన్న విషయాన్ని ప్రభు చెప్పాడని ఆనాటి వ్యక్తులు గుర్తించలేకపోయారు. అయితే మనుష్య కుమారుడు పాపుల చేతులకు అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువకు అప్పగిస్తారు, అయితే ఆయన 3వ దినమున లేస్తాడు అని యేసు ప్రభు అనేక సార్లు ఆయన జీవించినప్పుడే తన శిష్యులతో చెప్పాడు. అలాగే
పరిశుద్ధ గ్రంథము ప్రవచించిన రీతిగానే ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ కల్వరి కొండపై ఆయన సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. ఇంచుమించు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయనను సిలువ వేసి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆ 6 గంటలు ఎంత వేదన శ్రమ ఆయన భరించాడో, అంత వేదనలో ఆ శ్రమలో ఆయన పలికినటువంటి ఆ సప్త పలుకులు ఎంత శ్రేష్టమైనవో మనం గుర్తిస్తే ధన్యులమవుతాం. ఆ 7 మాటలు మీరెప్పుడైనా ధ్యానించారా? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నాడు. ఐదవ మాట, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆరవ మాట, సమాప్తమైనది అని చెప్పాడు. ఏడవ మాట, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించలేదు, మాయమయ్యారు. ఆయన మరణించకుండానే పాతిపెట్టిన మూలాన తిరిగి లేచాడు అని కొందరు అజ్ఞానంగా తలంచటం ఎంత బుద్ధిహీనత. ఆయన మరణించాడు అని రూఢి చేసుకున్నటకే ఆ సైనికుడు బల్లెముతో ఆయన డొక్కలో పొడిచినప్పుడు రక్తమును నీరును కారను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణించాడు కాబట్టే ఆయన్ను శిలువ మీద నుండి కిందకు దింపారు. నార వస్త్రములతో ఆయన శరీరాన్ని చుట్టారు, ఆయన్ని సమాధిలో పెట్టారు అన్న విషయాన్ని కూడా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంతవరకు రహస్య శిష్యుడిగా ఉన్న అరిమతై యోసేపు అనే ధనవంతుడు యేసుక్రీస్తు సిలువలో చేసిన యాగాన్ని చూచినప్పుడు తెగించి ముందుకు వచ్చి పిలాతు దగ్గరకు వెళ్ళి ఆ శరీరాన్ని నాకిమ్మని అడిగి తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో ఆయన శరీరాన్ని ఉంచెను అన్న విషయాన్ని స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఇది యెరూషలేము పట్టణము. మేమున్న ఈ ప్రాంతము ఒలీవ కొండలు. ఆ ఎదురుగుండా ఉండేది మౌంట్ జయాన్, సియోను కొండ. ఆ మూల ఉన్నది కల్వరి కొండ. ఇదిగో యేసుక్రీస్తు ఆరోహణమైన ఒలీవల కొండ. ఈ యెరూషలేము పాత యెరూషలేము, క్రొత్త యెరూషలేము అని 2 భాగాలుగా ఉన్నది. పాత యెరూషలేము ప్రహరీ గోడతో కట్టబడి ఉన్నది. ఇదిగో ఇప్పుడు డెవలప్ అయినటువంటి క్రొత్త యెరూషలేము మంచి రోడ్లతో, మంచి కట్టడాలతో ఉన్నది. ఇదిగో మేమున్న ఒలీవ కొండ మీద నుండి బయలుదేరి యేసుక్రీస్తును సమాధిలో ఉంచిన గార్డెన్ టూమ్, అరిమతై యోసేపు యొక్క సమాధి తోటగా ఉన్న ఈ స్థలానికి వచ్చున్నాం. ఇది ఆనాడు యేసుక్రీస్తును సమాధిలో ఉంచిన స్థలమని చెప్పబడుతూ ఉంది. ఇదే అరిమతై యోసేపు యొక్క తోట అని కూడా రూఢిపరుస్తూ ఉన్నారు. ఈ పక్కనే కల్వరి కొండను కూడా మనం చూస్తున్నాం. ఇదిగో ఇది కపాలంలా ఉన్నది, 2 కన్నులు, ముక్కు, ఒక పుర్రెలాగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కొండ ప్రక్కనే తోట ఉన్నది, ఆ తోటలో సమాధి ఉన్నది అన్న విషయాలు మనం బైబిల్లో చదువుతున్నాం. అరిమతై యోసేపు అంతవరకు రహస్య శిష్యుడిగా ఉన్నవాడు. యేసుక్రీస్తు సిలువలో మరణించడం చూచినప్పుడు ఆయన నిజంగా దేవుని కుమారుడని విశ్వసించి నా పాపాలకు పరిహారం చేయడానికే ఈ లోకంలోనికి వచ్చి నా స్థానంలో మరణించాడు అని నమ్మి తన సమాధిలో తన మరణాన్ని మింగివేసిన ప్రభువుకు స్థలం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తన కొరకు తొలిపించుకున్న ఆ క్రొత్త సమాధిలో ప్రభు దేహాన్ని ఉంచడానికి సిద్ధపడ్డాడు. పిలాతు దగ్గరకు వెళ్ళి యేసుక్రీస్తు శరీరమును అడిగి తీసుకుని వచ్చి
ఇదిగో ఈ సమాధిలో ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ సమాధి 2 భాగాలుగా ఉన్నది. ఇది ప్రవేశించినప్పుడు విలపించే స్థలముగా ఒక వరండాగా ఈ మొదటి భాగం ఉన్నది. ఇదిగో ఈ ప్రక్కన ఉన్నటువంటి 2 భాగాలు 2 సమాధులకు, ఒకవేళ ఆ దినాల్లో భార్యాభర్తలు ఇద్దరికీ లేక వారు ఇష్టమైన వారిని వారి ప్రక్కన సమాధి చేయబడినట్లుగా ఒక గుహలో లేక ఒక రాతి సమాధిలో 2 భాగాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఒక సమాధి ఒక ప్రక్క వాడబడినట్టుగా కనపడుతుంది, ఇంకో ప్రక్క ఎవరిని పెట్టనట్టుగా అది ఫ్రెష్గా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఇదిగో ఆ పక్కన ఆ మూలగా ఉన్న ఇందులోనే ఈ స్థలంలోనే యేసుక్రీస్తు శరీరాన్ని పెట్టి ఉన్నారు అని చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఈ రోజున ఈ సమాధి తెరవబడి ఉంది. ఇది ఒక పెద్ద గుహలాగా ఉంది చూడండి. ఇది రాతిలో తొలిచినటువంటి స్థలంగా ఉంది. ఇది కట్టింది కాదు, లోపల ఒక రాయితో తొలిచినట్లుగా ఇది ఉంటూ గమనిస్తున్నాం. ఈ రాతి సమాధిలోనే ప్రభువును పెట్టారని, ఒక భారమైన బరువైన బండను ఆ యొక్క సమాధికి అడ్డంగా తోశారని మనం చూస్తున్నాం. ఆ బండ ఇప్పుడు లేదు ఇక్కడ, ఒకవేళ అది విరిగిపోయి ఉంటుంది. ఎన్నో యుద్ధాలు ఎన్నో సమయాలు జరిగినప్పుడు ఆ యొక్క రూపం యాజ్ ఇట్ ఈస్గా లేదు. కానీ ఇక్కడ కూడా కొంత ఈ సమాధి డ్యామేజ్ అవటం, దీన్ని కొన్ని బ్రిక్స్తో లేక కొన్ని స్టోన్స్తో కట్టినట్టుగా కనపడుతూ ఉంది. కానీ ఇది ఆనాటికి నుంచి ఇంచుమించు 2000 సంవత్సరాల తర్వాత ఈ సమాధి ఖాళీగా ఉన్న ఈ సమాధిని ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఇది యేసుక్రీస్తును ఉంచిన సమాధిని. ఈ చుట్టూ ఉన్నటువంటి తోట ఆనాడు అరిమత యోసేపు తోటగా ఆయన కొరకు తొలిపించుకున్న సమాధిగా ఇవి ఉన్నాయన్న సంగతిని బైబిల్లో చూస్తున్నాం. చరిత్ర నిరూపిస్తూ ఉంది. నేను నిలబడ్డ ఈ స్థలమే ఆనాడు అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధి అని చెప్పబడుతూ ఉంది. ఆనాడు ధనవంతులైన వారు తాము మరణించక ముందే ఒక సమాధిని సిద్ధపరుచుకొని ఆ సమాధి చుట్టూ తోట వేసుకోవటం ఆనువాయి. ఆ ధనవంతుడైన అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధి ఒక తోటలో ఉన్నదన్న సంగతిని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆ తోటలో నిలబడే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ తోటలో ఉన్న ఈ సమాధిలోనే ప్రభువు శరీరము పెట్టబడింది అని చరిత్రకారులు రూఢిపరుస్తూ ఉన్నారు. ఈ ఖాళీ సమాధి ఈ రోజున తెరవబడి ఉన్నది. యేసుక్రీస్తు సమాధిలో లేడు అని రూఢి అగుచున్నది. కపాలము అనబడేటువంటి ఈ కొండ ప్రక్కనే ఉన్న ఈ తోటను మీరు చూస్తే యేసుక్రీస్తును నార బట్టలతో చుట్టి అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఈ సమాధిలో ఉంచి ఉన్నాడు. ఇదిగో ఖాళీ సమాధిని, ఈ కొండ గుహలో తొలిచినటువంటి సమాధిని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సమాధి లోపలికి నేను వెళ్ళినప్పుడు ఆనాడు పేతురు ఇలాగే తొంగి చూశాడని, వంగి వెళ్ళాడని గుర్తు చేసుకోగలుగుతున్నాను. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఎదురుగుండా ఖాళీ సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని చూసినప్పుడు యేసు ప్రభువుని గురించి మరొకసారి ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని నేను పొందగలిగాను. ఆయన సజీవుడని నా అంతరాత్మలో ఉన్నటువంటి నమ్మికకు మరొక రూఢి దొరికినట్లుగా నేను విశ్వసించగలిగాను. ఒక విధమైన థ్రిల్లింగ్, ఒక విధమైన ఒక అనుభూతిని నేను అక్కడ పొందగలిగాను. ఎంతో సంతోషంతో యేసు సజీవుడనే పాటను ఇక్కడ పాడుకోవడానికి మళ్ళీ ఈ స్థలంలో దేవుని మీ దగ్గరికి ఈ స్థలంలో నిలబడి ఈ మాటలు తీసుకొచ్చినట్లుగా ఆయన సజీవుడన్న సంగతిని ఈ సమాధిలో నుండి మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నేను ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు సజీవుడు అనటానికి ఇంకా నీకు నిరూపణలు కావాలా? ఒకవేళ ఈ సమాధి ఆయన సమాధి కాదు అనుకుంటున్నావా? ఒకవేళ బైబిల్లో ఉన్న రాసిన మాటలు నిజం కాదు అనుకుంటున్నావా? ఒకవేళ ఇన్ని సత్యాలు నువ్వు విన్న తర్వాత కూడా ఇంకా అనుమానం అనే పెనుభూతంతో నువ్వు ఉన్నావా? మోకరించి ప్రార్థించు. యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడమని ఆయనకు మొర్రపెట్టు. ఆయన స్వరాన్ని వినగలుగుతావు. విశ్వాసంతో నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయన్ని నీవు చూడగలుగుతావు. అంతేకాదు యేసుక్రీస్తు సజీవుడని నీవు గుర్తించినట్లుగా నీ జీవితంలో ఒక గొప్ప మార్పును, పునరుద్ధానపు శక్తిని అనుభవించగలుగుతావు. ఈనాడు యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఆయన ప్రేమను అనుభవించి ఆయన పునరుద్ధానపు శక్తిని అనుభవించడం వలనే ఈ రోజున ఇంత ధైర్యముగా మీ ముందు నిలబడి ఆయన నామాన్ని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఆయన ఖాళీ సమాధిని చూశాను, కానీ ఎప్పుడో నా ప్రభు పునరుద్ధానుడు అని నేను గుర్తించాను. ఏనాడైతే ఆయన శిలువ దర్శనాన్ని నేను చూశానో
ఆనాడే నా పాపముల కొరకు నా స్థానంలో ప్రభువు మరణించున్నాడని విశ్వసించాను. ఆయన తిరిగి లేచి ఉన్నాడని, పునరుద్ధారుడని గ్రహించాను. కాబట్టి నా యవ్వన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన కృపతో, ఆయన పునరుద్ధారపు శక్తితో ఆయన కొరకు సాక్షిగా జీవించగలుగుతున్నాను. ఇంకా నీకు సందేహం ఉందా? ఈ గొప్ప క్రీస్తును నీ రక్షకుడిగా చేసుకో. పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నవని చెప్పిన ప్రభు మనల్ని విడిపించడానికి, రక్షించడానికి సమర్థుడిగా ఉన్నాడు. మనల్ని ఆయన రాజ్య వారసుడిగా చేసుకునడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన ప్రభు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ చేరలేడు అని చెప్పినటువంటి ప్రభు, ఈనాడు ఆయన శిలువ మరణ పునరుద్ధానముల యందు విశ్వాసముంచిన వారు, నా పాపముల కొరకు నా స్థానములో ప్రభువు చనిపోయాడని, నన్ను విడిపించుట కొరకు నరక శక్తులను జయించి తిరిగి మృత్యుంజయుడే లేచి ఉన్నాడని విశ్వసించినప్పుడే ఆయన రాజ్య వారసులుగా మనం ఉండగలుగుతాం. ఈ ప్రభువు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు, మరణాన్ని జయించి పునరుద్ధానుడైనటువంటి దేవుడు. హల్లెలూయా! యేసు ప్రభు సజీవుడు. సజీవుడైన ఈ ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన సజీవుడు అన్న విషయాన్ని వ్యక్తిగతంగా మీరు విశ్వసిస్తున్నారా? పుస్తకములో ఆయన సజీవుడని అనుకునడం కాదు, కానీ వ్యక్తిగతంగా నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని చెప్పగలిగే సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అవును, యేసు ప్రభు మరణాన్ని జయించిన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, ఆకాశానికి ఆరోహణమైన వాడు, నేడు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు, నా కొరకు, లోకములో ఉన్న వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభువు, ఏ ఒక్కడూ నశించకూడదని, ప్రతి ఒక్కడూ రక్షించబడాలని తన రాకడను ఆలస్యం చేస్తున్నటువంటి ప్రభువు తప్పక వస్తాడు. అట్టి సమయంలో నీ స్థితి అధోగతి పాలవ్వకుండా ఉండాలని ఈనాడు ఈ రీతిగా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యము మీ గృహములోనికి వినబడినట్లుగా దేవుడు తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయమును ఆయనకు అప్పగించు, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించు. నీ స్థానంలో నీ కొరకు మరణించిన ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఆయన స్థానంలో ఆయన కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవించు. నీవు ఈ లోకం విడిచినప్పుడు ఆయనతో పాటు ఉండగలుగుతావు. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ ప్రేమ కలిగిన హస్తాలకు ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటున్నాం. యేసు క్రీస్తును ఇంకనూ విశ్వసించని వారి మనోనేత్రాలు ఈరోజు తెరువుము నాయన. ఆయన పునరుద్ధానుడని, నా పాపముల కొరకు పరిహారము చేయుట కొరకే ప్రాణమును అర్పించి తిరిగి పునరుద్ధానుడై లేచి ఉన్నాడని, నరకాన్ని, పాతాళాన్ని జయించి ఉన్నాడని విశ్వసించినట్లుగా మా మనోనేత్రాలను తెరువుము నాయన. త్వరలో రారాజుగా నీవు రాబోతున్నావని గుర్తించి సజీవుడైన క్రీస్తును కలిగిన వారిగా ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి నీ వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొని నీ రాజ్య వారసులుగా ఉండనట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయదు. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. అవన్నీ రాలిపోయేను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. యూదా రాజసింహం తిరిగి లేచెను.
సమాధి ఖాళీ ఆయను, యేసు లేచినని రూఢి ఆయను, సమాధి ఖాళీ ఆయను, యూదా రాజసింహం తిరిగి లేచెను. మరణించాడు, మరెన్నడు మరణించాడు, పునరుత్థానుడిక మరణించాడు, మరెన్నడు మరణించాడు, యూదా రాజసింహం తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను, యూదా రాజసింహం తిరిగి లేచెను. త్వరలో రానయ్యున్నాడు, మరల రానయ్యున్నాడు, యేసు త్వరలో రానయ్యున్నాడు, మరల రానయ్యున్నాడు, యూదా రాజసింహం యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను, యూదా రాజసింహం తిరిగి లేచెను. దేవునికి స్తోత్రం. మీరు విన్న ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పునరుత్థానపు శక్తిని పొంది ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని ఆశిస్తే దయచేసి వెంటనే టెలిఫోన్ తీసుకొని మాకు ఫోన్ చేసి చెప్పండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేక ఒక ఉత్తరం తీసుకొని రాయండి. SMS ద్వారా, ఈమెయిల్ ద్వారా కూడా మీ ప్రార్థన అవసరతలను, మీ తీర్మానాలను మాకు తెలియచేయొచ్చు. మీ పక్షంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ గుడ్ ఫ్రైడే అనగా రేపటి దినాన వేళచేరులో ఉన్న కల్వరి ప్రార్థనా మందిరంలో ఒక ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంటుంది కనుక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగే ఈ ఆరాధనలో పాలు పొంది దైవాశీస్సులు పొందండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. మా చిరునామా డాక్టర్ ఎన్జే పాల్, కల్వరి, పోస్ట్ బ్యాగ్ 1259, నుంగంబాకం, చెన్నై 34.